అభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. శుభోదయం. ఈరోజు మనం ఆసనాల క్రమంలో మనం శలభాసనం గురించి నేర్చుకుందాం. ఈ శలభాసనం చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే, మనకి L3 L4 సమస్యలు వచ్చినాయని చెప్పేసి ఎంఆర్ఐ టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ టెస్ట్లో మనకి L3 L4 సమస్య ఉంది, మీకు ఈ మెదడు నుంచి ఈ వెన్నుపూస భాగం నుంచి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఈ పూసలు ఒత్తుకుంటున్నాయి అని చెప్పేసి ఆ ఎంఆర్ఐ టెస్ట్లో తేలుతుంది. మనకి సయాటిక్ నర్వ్ అంటారు దీన్ని. ఈ సయాటిక్ నర్వు ఇటు ఈ తొడగుండా ఒకటి వెళ్తుంది, మళ్ళీ ఈ తొడగుండా ఒకటి వెళ్తుంది. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు వెన్నుపూసలో నుంచి ఒకటే ఉంటుంది, ఆ రెండిట్లలో ఇటొకటి వెళ్తుంది. ఆ సయాటిక్ నర్వు ప్రెస్ అయినప్పుడు ఆ ఎముకల మధ్యలో ఒత్తుకుంటున్నప్పుడు ఈ యొక్క సమస్య అనేది చాలామందికి వస్తుంది. మనకి ఈ సైడ్ లాగుతూ ఉంటుంది, ఈ నడుము కానించి ఈ సైడ్ లాగేస్తుంది. ఆ లాగినటువంటి సమస్యని మనం ఒక్కటే ఆసనం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు. ఒక 21 రోజు కానీ, లేదా ఎక్కువగా సివియర్గా ఉందనుకోండి, సమస్య సివియర్గా ఉన్నప్పుడు కొద్దిగా 41 రోజు వరకు చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇలా బోర్లా పడుకోవాలి. ఇలా బోర్లా పడుకొని రెండు చేతుల్ని ఇలా బిగించాలి. రెండు చేతులు ఇలా బిగించేసి నా గదమని కింద ఆనిచ్చాలి. ఈ గదమ కింద ఆనిచ్చాలి. వెనక్కి రండి. ఆనిచ్చేసి రెండు తొడల కింద ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏ కాలుకైతే ఏ సమస్య ఉందో ఆ కాలు ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. ఈ ఆసన స్థితిలో మనం టైమింగ్ పెంచుకోవాలి. ఉండలేనప్పుడు నిదానంగా కిందికి వచ్చేయాలి. మళ్ళీ ఆపోజిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగా ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేనప్పుడు నిదానంగా కిందికి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఆసనాన్ని పూర్తిగా చేయడం ఎలాగనేది తెలుసుకుందాం. రెండు చేతులు ఇలా బిగించి రెండు కాళ్ళను పైకి లేపాలి. ఇలాగా శలభాసనం. శలభం అంటే మిడత ఏం చేస్తుందంటే ముందర ఉంచుద్ది, వెనక లేపుద్ది. ఇలాగా మనం పైకి లేపగలగాలి. ఆసన స్థితిలో ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఉండలేనప్పుడు నిదానంగా కిందకు వచ్చేయాలి. శలభాసన్ మరొకసారి చేద్దాం. ఇలాగా రెండు కాళ్ళను ఇలా పైకి లేపాలి. నిదానంగా కిందకు వచ్చేయాలి. ఈ యొక్క శలభాసనం వలన మనం ఈ కాలు జారుడు, L3 L4 సమస్య అని చెప్పేసి మనకి కాలు బాగా లాగుతూ ఉంటుంది. నడుస్తుంటే ఇక్కడ తిమ్మిరెక్కినట్టుగా, మన తేళ్ళు అట్లా మన ఇది దోమలు పాకినట్టుగా అనిపిస్తుంది. ఏ కాలుకైతే ఏ సమస్య ఉందో వారు ఆ కాలుకు మాత్రమే పైకి లేపితే సరిపోతుంది. ఇక మనకి ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండాలి అంటే రెండు కాళ్ళను పైకి లేపాల్సి ఉంటుంది. అలాగే మనకు వచ్చినటువంటి L3 L4 సమస్యను ఈ యొక్క ఒక్క ఆసనం ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అలాగే కొత్త విషయాన్ని రోజు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.